గెట్ అవుట్. ఆ కిట్టి కొట్టానంటే అమ్మారు కూడా కింద పడతారు, జాగ్రత్త. నోరు మూసుకో. చూస్తారేమిటయ్యా, ఈ అమ్మాయిని బయట పంపించండి. ఏంటంటే గుడ్లప్పకి చూస్తారు? డబ్బు ఇవ్వలేదని డబ్బా ఇస్తున్నాడు మేనేజరు, అడగండి. అదేంటయ్యా, నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చాగా. నాకు డబ్బు ఇచ్చారా? సాక్ష్యం ఏమిటి? అంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. పోలీసు వచ్చినాడా? పచ్చి అబద్ధం, పురుగు పడిచేస్తావు. నార్మల్ ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను. చూస్తారేమిటయ్యా, చూస్తాయండి వీళ్ళ బయటికి. ఏమయ్యా? డబ్బులు ఇవ్వలేదు చేస్తారా? థ్యాంక్ యూ చింత, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు. ఏడు చేసినాడు? ఒక్కొక్కడు 30 ఏసేలు 40 ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏటవుతుంది? వెలిగిపోతుందయ్యా. బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం, జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం. పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం. ఎందుకయ్యా కొడతావు? నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి. నీ అతి తెలివితేటల వల్ల బేటంతా కన్నీళ్లు పెడుతుంది. నేను కావాలని చేశానా? ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను. ఓనర్లను చేయడం కాదే, ఉద్యోగాలు పోగొట్టావు, ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు, వాళ్ళని బికార్లని చేశావు. నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను. అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు వాళ్ళకిచ్చేస్తాను. అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే?